నియోజకవర్గం ప్రజలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. ఎన్డీఏ కూటమి గెలిస్తే జగన్ అవినీతిని బయటపెడతామన్నారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్న ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రి ఇప్పటికే ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే హెవీ కాంపిటీషన్ అని చెప్పి హై వోల్టేజ్ ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు నియోజకవర్గం కూడా ఒకటని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? మా ఎన్నికల ప్రచారం సజావుగా సాగుతుంది, శాంతియుతంగా సాగుతుంది, మంచి వాతావరణంలో సాగుతుంది. మీరు అన్నట్టు హై వోల్టేజీ లేదు, లో వోల్టేజీ, ఒకే వోల్టేజ్ పోతా ఉంది. సార్ మీరు చాలా సీనియర్ నాయకులు, ఇప్పటికే ఆత్మకూరుగే కాదు నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుల్లో పెద్ద రాజకీయ కుటుంబాలు మిమ్మల్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రజల ఆదరణ ఏ విధంగా ఉన్నాయి? సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం మా కుటుంబం ఉంది. దాదాపు 9 దశాబ్దాలు 90 సంవత్సరాల రాజకీయ జీవితంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి నుంచి ఇవాళ నా వరకు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. సార్ ముఖ్యంగా మేనిఫెస్టో గురించి ఒక కామెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఉమ్మడి కూటమి 1,26,000 కోట్ల అవుతుంది, మేము ఇప్పుడు దాకా అమలు చేసిన 76,000 కోట్ల అవుతుంది, ఇది ఎలా సాధ్యం అంటున్నారు? దాని మీద మీ కామెంట్స్ సార్. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకులు అలాగే ఆర్థిక శాఖ చేసి మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాని మీద కామెంట్స్ సార్. జగన్మోహన్ రెడ్డికి ఏం అవగాహన ఉందండి? ప్రభుత్వంలో ఒక్క ఓటు ఒక్కసారి అని అడిగి ఏదో పానీలే రాజశేఖర రెడ్డి కొడుకు మమ్మల్ని అడిగాడని చెప్పి వీళ్ళందరూ అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అంతకు మించి ఆయనకేమి పెద్ద క్వాలిటీస్ ఉండి రాలేదు ముఖ్యమంత్రిగా. ఏమి క్వాలిటీ ఉంది ఆయనకి? ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడే రోజుకే 1,00,000 కోట్లు ప్రజల డబ్బే దోచేసి 16 మాసాలు 11 కేసుల్లో జైలుకు పోయి చెంచల్గూడ జైల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పైన విడుదలై వచ్చిన వ్యక్తి. ఆయన క్వాలిటీ, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి ఇవాళ మేము మాట్లాడాలంటే ఏం మాట్లాడగలమని చెప్పండి. కాబట్టి ఆయన మేనిఫెస్టో ఈజ్ ఏ బోగస్ మేనిఫెస్టో. ఒకసారి మోసపోయారు ప్రజలు, రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒక్క అవకాశం అని అడిగారు, ఒక బిడ్డ కాదు. జగన్మోహన్ రెడ్డి పాలసీలో ఒక బిడ్డే చదవాలి ఇంట్లో, రెండో బిడ్డ చదవడు. ఒక బిడ్డకి రెండో బిడ్డకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఏమి చదవలేదు కదా, ఆయన చదివింది ఇంటర్మీడియట్ కూడా లేదు. ఇంటర్మీడియట్ పాస్ కానీ ఆయనకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆయన సిద్ధాంతం చెప్తే నేను వినాల. నేను చదివింది బిఎల్, ఆయన చదివింది ఫెయిల్యూర్ ఇంటర్మీడియట్. కాబట్టి మా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడిని ఆలోచన ఇవాళ మా ప్రణాళికలో ప్రతి బిడ్డ చదవాలి. తల్లికి 2 బిడ్డలున్నా ముగ్గురు ఉన్నా ప్రభుత్వం బాధ్యత 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తాం, చదివిస్తాం. రైతు భరోసా, రైతులకి 12,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళకి ఈ గ్రామం నుంచి ఏ గ్రామానికైనా బాగునేవాడు ఆ గ్రామానికి వెళ్ళేదానికి సదుపాయం కల్పించడం జరుగుతుంది. చివరిగా ఆత్మకూరు ఓటర్లకి ఎటువంటి పిలుపునిస్తారు సార్? ఆత్మకూరు ఓటర్లకి ఇప్పటికీ అనేక సభల్లో చెప్పాను, ఇది ఒక దగాకోరు ప్రభుత్వం, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వం. ఇటువంటి దగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వానికి ఎక్కడైనా స్వస్తి పలకండి. మీ భవిష్యత్తు, రేపటి తరం మీ బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలి అని అంటే స్వర్ణయుగాన్ని పోలిన చంద్రబాబు పాలనని ఆహ్వానించండి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నా. ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఈ నల్ల చట్టాన్ని, రైతులకి అనుకూలంగా లేని ఈ చట్టాన్ని, రైతులను మోసం చేసి ఆ బోగస్ పత్రాలను తీసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. మా చట్టాలని ఏవైతే ఇవాళ నల్ల చట్టాలు తెచ్చాడో వాటిని రద్దు చేయాలి. ఇది మా యొక్క నినాదం. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈ చట్టాలు, ఈ దొంగతనం, ఈ దోపిడీదారితనం, ఈ దగులుబాజీ ప్రభుత్వం గద్దె దిగుతుంది, తప్పదు. ఇది మా నెల రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టం తీసుకొచ్చారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనివల్ల ప్రజలు, రైతులు నష్టపోయే అవకాశం ఉందని తాము వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని, అలాగే టీడీపీ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసే అవకాశం ఉందని, అలాగే
జగన్మోహన్ రెడ్డి తొందరలోనే తిహార్ జైలుకి వెళ్తారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా తాము అభివృద్ధి చెందాలంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఈశ్వర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, ఆత్మకూరు.